హాయ్ గైస్, వెల్కమ్ మై ఛానల్ సామ్ 1995 కంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం గైస్. ఈరోజు అయితే మేము అరకువేల్లోని రాజాసాబ్ మూవీ చూసి తర్వాత బొర్ర గృహాలకు అయితే చూడడానికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు ఎప్పుడో చూసాము ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్తున్నాం అనమాట. మాతో పాటు మీరు కూడా చూసేయండి గైస్, ఎలా ఉందో ఏంటన్నది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్. ఇక్కడైతే మనం ఒక బొర్ర గృహాల జంక్షన్కి అయితే వస్తామన్నమాట. కింద రూట్ వెళ్తే మాత్రం మన వైజాగ్ ఎస్కోట అలా వెళ్ళిపోతాము. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాత్రం బొర్ర గృహాలకు అయితే వెళ్తామన్నమాట. ఇదైతే ములియాగూడ జంక్షన్, ములియాగూడ అనే ఊరు ఇది. అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. బొర్ర గృహాలు చూడడానికి అయితే మనము ఇప్పుడైతే మేము భోజనం చేయలేదన్నమాట. అందుకని మా పండు వాళ్ళ డాడీ బనానాస్ తీసుకొచ్చి అది తినేసి అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామంటే ఇక్కడ ఆపేమన్నమాట. ఇక్కడ అదే మా పండు వాళ్ళ డాడీ చెప్తున్నాను అనమాట. జాదేశం వచ్చి పచ్చిగా ఉంటే పండలేదంటే అలాంటివి తినాలి, మందులు వేసి ఉండాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే ఒక హోటల్ అయితే కనిపించింది మనకి. ఇక్కడైతే ఇక్కడ మనకు ట్రైన్ గేట్స్ అయితే ఉన్నది గైస్. ఇక్కడ నుంచి మనకు ట్రైన్ రూట్ అయితే వెళ్తుంది అనమాట. తెలుసు కదా అందరికీ. ఇక్కడైతే మేము భోజనం చేయడానికి అయితే వస్తాం అనమాట. మాకు హాయ్ చెప్పంటే చెప్తుంది అనమాట. ఇక్కడ భోజనం చేసాం, తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ కదా, అందరూ విజిట్కి అయితే వస్తారనమాట. సరదాగా తిరగడానికి అయితే అందరూ వస్తారు. చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇన్ని షాప్స్ అయితే ఏమీ లేవు, జనాలు అయితే ఉండరు, కానీ వెహికల్స్ అయితే మాత్రం చాలా తక్కువ. ఇప్పుడైతే వెహికల్స్ ఎక్కువైపోయారు, జనాలు కూడా ఎక్కువైపోయారు. అప్పుడు కొన్ని షాప్సే ఉండే, ఎక్కువ షాప్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇప్పటికైతే మనం లోపలికి వెళ్ళిపోదాం టికెట్స్ తీసేసుకొని. ఈ పైన కూడా ఏదో కడుతున్నారు గాయస్ ఇక్కడ. ఇప్పుడైతే మనం టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం దూరమే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మెట్లు దిక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడైతే మా ఖుషి, మా పండు వాళ్ళ డాడీ, నేను, జగదీష్, మా పండు వాళ్ళ డాడీ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట. కాలేజ్ స్టూడెంట్స్. అబ్బాయి సెలవులు కదా, మాతో పాటు వచ్చాడు అనమాట సరదాగా. ఇప్పటికైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడికైతే మనం ఎంట్రీకి వస్తామన్నమాట, గృహాల ఎంట్రీకి. అయినా దీని నుంచి ఇంకా కిందకి వెళ్ళాలన్నమాట. ఇవి అయితే ఎవరు ఏం చేయలేదు గాయస్, దానంతట అదే ప్రకృతి వాటంతట అవే ఏర్పడ్డాయి అనమాట బొర్ర గృహాలు. ఎవరైనా చూసింటే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మంకీస్ అయితే డ్రింక్ అయితే తాగిస్తుంది అనమాట. ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైతే మనం కిందకి వెళ్ళిపోదాం. కింద దిగుతున్నమాట. చాలా జనాలు ఉన్నారనమాట. సాయంత్రం అయింది కానీ మేము వచ్చేసరికి 4 అయింది. అయినా చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. మా పండుడు పట్టుకుందామని వీడియో అయితే ఆపేసాను అనమాట. మా పండుడు ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఆ స్పెట్స్ మాత్రం వదలాడనమాట, బ్లూ కలర్ స్పెట్స్. అది పని చేసిన ఎక్కడికి వెళ్ళినా స్పెట్స్ మాత్రం వదలాడు. ఇక్కడైతే మనకు నందీశ్వరుడు ఉన్నాడు. లోపలికి మనకు శివుడు ఉన్నాడు కాబట్టి చిన్న గుడిలో అయితే ఉంటాడనమాట, శివాలయం. ఇదైతే బొర్ర ఎంట్రీ గాయస్. ఎంట్రీ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. మా ఖుషి సడన్గా చూసి భయపడినట్టుంది. తను ఎత్తుకో అంటే మా పండు వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు అనమాట. బయట అయితే ఇలా ఉంటుంది మనకి, లోపల అయితే ఇంకా చాలానే ఉంటాయి అనమాట. లోపలికి వెళ్ళిపోవచ్చు అలాగా. మా ఖుషి హాయ్ చెప్పంటే చెప్తుంది కానీ భయపడుతుంది, అదే నవ్వుతుంది. కానీ ఒకేసారి ఏట ఇలా ఉంది, ఇలాంటివి తీసుకొచ్చారేట అన్నట్టుందేమో దానికి. అప్పుడైతే మేము వచ్చినప్పుడు అయితే పెద్ద పెద్ద లైట్స్ అయితే ఉండింది, కానీ ఇలాంటి కలర్స్ లైట్లు అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడైతే వేసినట్టున్నారు. జనాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నారనమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు, సంక్రాంతి హాలిడేస్ కదా. వీడియో మాత్రం ఎక్కువసేపు తీయలేదు గాయస్, అనుకుంటా చాలా అలసిపోయాం అనమాట. భోజనం కూడా లేట్ అయిపోయింది కదా, అందుకని చూసేసి వెంటనే వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. ఇక్కడైతే మనకు ఫొటోస్ షూట్ కూడా తీస్తారనమాట. ఇక్కడ పైన చూసారు ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూసారా పైన అయితే ఎలా ఉందో. ఇక్కడైతే మనకు చిన్న దేవుడు అయితే కనిపిస్తారు మనకు. శివపార్వతి ఫొటోస్ అయితే ఉన్నాయి. పైన మాత్రం శివాలయం ఉంది అనమాట. చిన్నగా వెళ్ళాలి, చిన్న మెట్లు అయితే ఉంటాయి అనమాట. అందులో ఎక్కి వెళ్ళాలన్నమాట.
లోపల ఒకరికే పర్మిషన్ అనమాట, ఎక్కువ మందికి వెళ్ళడానికి లేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలన్నమాట. చిన్న దేవుడు అదే ఉంటుంది. ఇక్కడైతే పైనుంచి వాటర్ అయితే పడుతుంది, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. లోపలైతే ఎంట్రీలోనైతే ఇలా ఉంటుంది అనమాట, చూడండి మీరు కూడా. ఇదైతే మనం లోపలికి వెళ్ళిపోవడమే అనమాట, లోపల నుంచి తీసాను కదా. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా ఛానల్ని కొంతమంది చూస్తున్నారు, అది చూసే వాళ్ళు కూడా లైక్ అయితే చేయట్లేదు గైస్. లైక్ మాత్రం చేయండి ప్లీజ్. వెళ్ళినందుకు చిన్న బొమ్మ అయితే తీసుకున్నాం అనమాట. తను అదే ఏమంటారు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, అలా కొడుతూ ఊగుతుంది అనమాట. చూడడానికి బాగుందనేసి అక్కడ నుంచి ఏదైనా తెచ్చుకోవాలనేసి అవి తెచ్చుకున్నాము. పిల్లలైతే ఆడుకునే వస్తువులు కూడా తెచ్చుకున్నారనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గైస్. బాయ్ గైస్.